తల్లి చచ్చిపోగానే ఎవరైనా బాధపడతారు కదా, కానీ ఆ బాబు అలా అనుకోలేదు. తల్లి చచ్చిపోయిన వెంటనే నాకున్న ఒక్క బంధం తెగిపోయింది, ఇంకా నాకు విష్ణుమూర్తి మాత్రమే తల్లి అయినా తండ్రి అయినా అని చెప్పి ఆ ఇల్లును వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి రావి చెట్టు కింద కూర్చొని ద్వాదశాక్షరి తపస్సు చేశాడు. ఒక మెరుపులాగా విష్ణుమూర్తి ఒక 1 సెకండ్ పాటు కనిపించి మళ్ళీ మాయమైపోయాడు. తర్వాత ఆకాశంలోంచి ఒక వాయిస్ వినిపించింది, నువ్వు కేవలం సన్యాసులు చెప్పింది విని నా కోసం ఇన్నిసార్లు తపస్సు చేసావు కాబట్టే నీకు లీలగా కనిపించాను. నువ్వు ఈ జన్మంతా నా గురించి, నా యొక్క మహత్యం గురించి అందరి దగ్గర చెప్తూ ఉంటావు. ఈ జన్మ ఇలాగే గడుస్తుంది. ఎప్పుడైతే శరీరాన్ని నువ్వు వదిలేస్తావో వచ్చే జన్మలో బ్రహ్మ చేత సృష్టింపబడతావు. నీకు మహతి అని పేరు గల వేణుంటుంది. నా గురించి చెప్తూ ముల్లోకాలు తిరుగుతూ చాలా హాయిగా గడుపుతా అని చెప్పాడు. ఆ జన్మలో ఆ బాబు విష్ణుమూర్తి గురించి చెప్తూ మొత్తం తిరిగినా సరే ఆ కల్పం పూర్తయిన తర్వాత బ్రహ్మ సృష్టి మొత్తం స్టార్ట్ చేశాక నారదుడిని సృష్టించాడు. నారదుడికి మహతి అనే వేణు కూడా ఇచ్చాడు. తన యొక్క పూర్వజన్మ కథని వ్యాసుడికి చెప్పి నేను భగవంతుడి గురించి ఎలా అయితే తెలుసుకున్నానో మిగిలిన జనం కూడా అలాగే తెలుసుకోవాలి కాబట్టి భాగవత పురాణం రాయమని ప్రోత్సహించాడు.